రే ధనా. ఏంట్రా? అరే బాగా ఆకలేస్తుంది, ఏముండారా? ఇవాళ ఏం కుదరలేదురా. కుదరలేదా? కుదరలేదంటే ఏం చేయలేదా ఏంటి? ఏం చేయలేదంటే వండాం. ఏముండారు? కూరగాయలు లేవురా. ఇంట్లో బాగా ఎతికితే ఇంత కందిపప్పు దొరికింది. అలా ఫ్రిడ్జ్లో ఆకుకూరలు ఉన్నాయి. ఆ రెండింటితో కలిపి ఏదో వంట చేద్దాం అనుకున్నాం. మళ్ళీ తినడానికి ఏమి ఉండదు కదా అని చెప్పి సపరేట్ పప్పు పాలకూర సపరేట్గా చేసాం. తెలుసురా నువ్వేం తినవని. ఏం చేస్తాం మరి, ఏం కుదరలేదు డబ్బులు లేకపోవడం వల్ల. అరే పచ్చళ్ళు ఉన్నాయా? ఖాళీ జాడీలు ఉన్నాయి, పచ్చళ్ళు లేవురా. నంచుకోవడానికి అట్లీస్ట్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, మంచినీళ్ళు. సాయిబాబా నీ వల్ల పస్తులయ్యా. ఫ్లాష్ బ్యాక్. అరే తిండిపోతాడా? అదే నీకే ఐటమ్ అంటే ఇష్టం ఉండదురా? తిండిపోతే నువ్వే అంటున్నావుగా, మళ్ళా నాకు ఐటమ్ ఇష్టం లేకుండా ఉంటుందా? అలా కాదురా, మనిషి అనేవాడికి ఎవరికైనా సరే ఏదో ఐటమ్ ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాకరకాయ నచ్చదు, అలా నీకేమైనా ఉందా అని. ఓహో అలానా? నాకైతే కనుక ముద్దపప్పును చూసావా, అస్సలు ఇష్టం ఉండదురా. ఉప్పు కారం అసలు ఏ రుచి ఉండదు. దాంతో పాటు ఈ పాలకూరతో చేసే ఏ కూర అయినా సరే అబ్బో చెట్ట చిరాకు, చూడంగానే మామ చేసింది. అవునా? మాకు అదే కావాలి. బంటి ఏం తింటున్నావురా? ఇంకేం తింటావురా, నువ్వు వండిన ముద్దపప్పు ఆ కూర. నీకు నచ్చదు కదా? బాగా ఆకలేస్తుందిరా, పైగా ఇంట్లో ఏమీ లేవు. అయినా రెండు సపరేట్ తిన్నా, కలిపి తిన్నా, బానే ఉంది. కొత్త టేస్ట్ కూడా ఉంది, చాలా బాగుంది. నచ్చిన ఐటెంలు కూడా నచ్చేలా తినడం నీ తర్వాతరా. దీన్నే అంటారేమో కాటికి పోయేవాడు కాయగూరలు తినడం అంటే. ఎంజాయ్, క్యారీ ఆన్. అబ్బా చిప్స్ భలే ఉన్నాయి, కారం తక్కువైంది. ఇప్పుడు ఎక్కడ వేసుకుంటాంలే. హలో, ఇప్పుడు అటు సైడ్ నుంచి వస్తే నీకు అర్థం అవ్వదు. స్టూపిడ్. అది కాదురా బాబు, రోడ్ నెంబర్ 14 రా, 15 కొత్త పెట్టి. వీడేంటి నన్నే చూస్తున్నట్టున్నాడు? ఏం చేస్తున్నాడు వీడు? అమ్మాయిని చూస్తున్నాడు. రే నువ్వెందుకు అమ్మాయి చూస్తున్నావు? అందమైన అమ్మాయిలు రోడ్డు మీద కనపడితే చాలు చూస్తానే ఉంటారు యాదవ సచ్చినోళ్ళు.